28 ఏళ్ల క్రితం ఏపీలో సంచలనం సృష్టించిన దళితులకు శిరోముండనం కేసులో శిక్షలు ఖరారు చేసింది విశాఖలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు. ఈ కేసులో మండపేట అసెంబ్లీ అభ్యర్థి తోట త్రిమూర్తులకు 18 నెలల పాటు జైలు శిక్ష విధించింది కోర్టు. మరో సెక్షన్ కింద ఇంకొక 6 నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు 1,50,000 జరిమానా విధించింది. మొత్తం 10 మందిని దోషులుగా తేల్చింది. 10 మందిలో ఒకరు మృతి చెందారు. తీర్పు వెలువరించే సమయంలో కోర్టులోనే ఉన్నారు తోట త్రిమూర్తులు. 1996లో నేరం జరిగినప్పుడు తోట త్రిమూర్తులు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం మండపేట వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారాయన. ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో 5 దళితులను హింసించి 2కి శిరోముండనం చేయించారు. 1996 డిసెంబర్ 29న జరిగిన శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నారు. 1994లో ఎన్నికల సమయంలో జరిగిన రిగ్గింగ్ తో 5 దళిత యువకులను చిత్రహింసలు పెట్టారు. అందులో 2కి గుండు కొట్టించి కనుబొమ్మలు గీయించారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. బాధితులకు న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. తోట త్రిమూర్తులతో పాటు పలువురిపై కేసు నమోదైంది. ఈ కేసుపై 27 ఏళ్లుగా విచారణ జరిగింది. బాధితుల్లో వెంకటరమణ అనే వ్యక్తి మృతి చెందాడు. మిగతా 4 బాధితులు తమకు న్యాయం చేయాలని పోరాటం కొనసాగించారు. ఈ ఘటనలో మొత్తం 24 మంది సాక్షులుగా గుర్తించారు. వారిలో 11 మంది మృతి చెందారు. ఇక ఈ కేసులో 6 స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా పనిచేశారు. అయితే 1997 జనవరి 1న కేసుకు సంబంధించి క్రైమ్ నెంబర్ 1/177 గా గుర్తించడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదైంది. ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. ఈ కేసును ఫిబ్రవరి 2008న రీఓపెన్ చేశారు. అయితే 1994 సార్వత్రిక ఎన్నికల్లో తోట త్రిమూర్తులు ఇండిపెండెంట్ గా రామచంద్రాపురం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో ఆయన గంట గుర్తుపై పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం బాధితుల్లో 3 ఆ ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోలింగ్ ఏజెంట్లుగా పనిచేశారు. త్రిమూర్తులు వర్గం రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నామని, దాంతో వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారని బాధితులు కోర్టుకు తెలిపారు. 96 డిసెంబర్ 29వ తేదీన అప్పటి ఎమ్మెల్యే ఇప్పటి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు వారి అన్నదమ్ములు కలిసి 5 దళిత యువకులని చేయని నేరాన్ని ఆరోపించి 2 జైల్లో పెట్టి 2 శిరోమండనం చేసి మరొకరిని తదుపరి పట్టుకుని కొట్టినటువంటి సంఘటన 28 సంవత్సరాల పాటు న్యాయ పోరాటం అనంతరం ఈరోజు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి గారు లాలం శ్రీధర్ గారు తన తీర్పుని వెలువరించడం జరిగింది. 1994లో ఇదే తోట త్రిమూర్తులు గారు ఇండిపెండెంట్గా గెలిచినప్పుడు ఆ ఎలక్షన్లో మేము ఏజెంట్లుగా పనిచేసామండి. పనిచేసిన క్రమంలో మేము రిగ్గింగ్ అడ్డుకున్నామని, ఆయనకి వ్యతిరేకంగా ఆయన రిగ్గింగ్ చేస్తుంటే వాళ్ళు కాస్ట్ వాళ్ళు మేము అడ్డుకున్నామనే కారణం చేత మా మీద పొలిటికల్గా గ్రడ్జ్ పెట్టుకుని 1994 డిసెంబర్ 12వ తారీఖున ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అప్పుడు 1995 మార్చి 18వ తారీఖున మా మీద సిమెంట్ ఫెన్సింగ్ డెమోలిషన్ కేసు అనే ఒక అక్రమమైన కేసు మా మీద బనాయించడం జరిగింది. ఆ కేసులో మొత్తం 3 మీద పెడతాం జరిగిందండి. ఇప్పుడు ట్రాన్స్ఫూరింగ్ విస్టింగ్స్ కోటి చినరాజు, దడాల వెంకటరత్నం నా మీద కూడా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇంకా ఆ కేసు విషయంలో మమ్మల్ని లొంగిపోమనే వాళ్ళు మా తల్లిదండ్రుల చేత, మా పెద్దల చేత, అందరి చేత అడిగినారు. మేము చేయని తప్పు మేము లొంగవలసిన అవసరం లేదు, కేసు పెట్టుకున్నారు కాబట్టి అది మీరు 28 ఏళ్ల క్రితం ఏపీలో సంచలనం సృష్టించిన దళితులకు శిరోముండనం కేసులో శిక్షలు ఖరారు చేసింది ఎటకేలకు విశాఖలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు. ఈ కేసులో మండపేట అసెంబ్లీ అభ్యర్థి తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష విధించింది కోర్టు. అలాగే మరొక సెక్షన్ కింద ఇంకొక 6 నెలల జైలు శిక్ష కూడా విధించింది. జైలు శిక్షతో పాటు 1,50,000 జరిమానా విధించింది. మొత్తం 10 మందిని దోషులుగా తేల్చింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, 1996 డిసెంబర్ 27న జరిగిన వెంకటాయపాలెం శిరోముండనం కేసులో 28 ఏళ్ల తర్వాత విశాఖపట్నంలోని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కోర్టు తన తీర్పును వెలువరించింది. మొత్తం 18 నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ 10 మందికి శిక్షలను ఖరారు చేసింది. విచారణ క్రమంలోనే ఒకరు చనిపోవడంతో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రస్తుతం ఆయన మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా ఉన్నారు. ఆయనతో పాటుగా 9 మందికి శిక్షలు ఖరారయ్యాయి. వీరందరూ కూడా 18 నెలలు మొత్తం 6 సెక్షన్ల కింద 3 ఐపీసీ అలాగే 3 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు. ఈ తీర్పు వెల్లడిన తర్వాత బెయిల్ పిటిషన్ పెట్టుకోవడానికి అనుమతి వస్తుందా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠగా ఉంది. తోట త్రిమూర్తులతో పాటుగా 9 మంది నిందితులు ఎవరైతే 6 కుటుంబ సభ్యులు 3
సహాయకులు వీరంతా కూడా ఆ శిరోమండనం కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారి మీద అభియోగాలన్నీ కూడా నిర్ధారణ అయిన నేపథ్యంలో ప్రస్తుతం వారంతా కూడా కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు. కోర్టు వారికి బెయిల్కు అనుమతి ఇస్తే ఇక్కడ బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తారు. బెయిల్ పిటిషన్ ఓకే అయితే మాత్రం వారికి కొంత రిలీఫ్ వస్తుంది, లేకపోతే వారిని జైలుకు తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖపట్నం సిటీ పోలీసులు కూడా ఇక్కడ పోలీసు బలగాలు పోతూ వారికి సంబంధించిన వాహనాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ కోర్టు కానీ బెయిల్ను తిరస్కరిస్తే వీరందరినీ కూడా జైలుకు తరలించే అవకాశం ఉంటుంది. ఇక జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు ఒక సెన్సేషన్. దాదాపుగా SC/ST అట్రాసిటీ కేసు ఆ చట్టం వచ్చిన తర్వాత నమోదైన సంచలనాత్మక కేసులో ఇది ఒకటి. 28 ఏళ్ల సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత ఈరోజు ఒక తీర్పు రావడాన్ని బాధితులు కావచ్చు, లేకపోతే అప్పుడున్న దళిత సంఘాలని కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 3 నెలలు రిమాండ్లో ఉన్నారు తోట త్రిమూర్తులు. తర్వాత ఇప్పుడు మరొక 18 నెలలు జైలు శిక్ష పడింది. ఏదేమైనా 2 ఏళ్ల లోపు జైలు శిక్ష ఖరారైంది కాబట్టి ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేకపోవడం అనేది ఒక విధంగా తోట త్రిమూర్తులకు రాజకీయంగా కొంత వెసులుబాటు లభించిన అంశంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 18 నెలల జైలు శిక్షను అయితే SC/ST అట్రాసిటీ కోర్టు ఖరారు చేసింది. 28 ఏళ్ల తర్వాత ఈ తీర్పు రావడాన్ని బాధితులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది. మొదటిసారి తమ మీద జరిగిన అట్రాసిటీకి సంబంధించి ఒక తీర్పు వచ్చింది. ఇది ఒక అగ్రకులాలకు సంబంధించి ఎవరైతే తమ మీద దాడి చేశారో ఆ దాడి రాజకీయ కారణాలతో జరిగిన దాడికి ఇది ప్రతీకారంగా ఒక మంచి తీర్పుగానే వారు చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. నళిని. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.